ఈరోజు మనం ఒక సరదా పిల్లల కథ గురించి మాట్లాడుకుందాం. 24 అవర్ కార్ ఛాలెంజ్. పేరు వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదూ. ఈ కథలో పిల్లల ఉత్సాహం, వాళ్ళ పెద్ద పెద్ద కలలు, మధ్యలో వచ్చే చిన్న చిన్న అడ్డంకులు, వీటిని చాలా సరదాగా చూపించారు. అసలు ఈ కథ ఎందుకంత బాగుంటుందో దాని వెనకున్న నిర్మాణాన్ని ఓసారి పరిశీలిద్దాం. చిన్నప్పుడు మనలో చాలామంది ఇలాంటి సరదా పనులేవో చేసి ఉంటాం. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ఆ జ్ఞాపకాలే వేరు. ఈరోజు మనం చూడబోయే కథ సరిగ్గా అలాంటి ఒక అనుభవాన్ని మన కళ్ల ముందుంచుతుంది. సరే, ఇక కథలోకి వెళ్దాం. మన కథలో ఇద్దరు పిల్లలున్నారు, గట్టు ఇంకా చింకి. ఓ రోజు వాళ్ళు టీవీ చూస్తుండగా వాళ్ళకి భలే ఐడియా వచ్చింది. అదే వాళ్ళని ఒక పెద్ద అడ్వెంచర్ వైపు నడిపించింది. ఆ ఛాలెంజ్ ఏంటంటే 24 గంటల కార్ ఛాలెంజ్. రూల్స్ చాలా సింపుల్. 24 గంటలపాటు కారులోనే ఉండాలి. ఎవరైతే ముందుగా కారు దిగుతారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఈ చిన్న నియమమే వారి పెద్ద సాహసానికి పునాది వేసింది. చూడండి వాళ్ల ఉత్సాహం. ఆలోచన వచ్చిన వెంటనే వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి మేం కూడా ఈ ఛాలెంజ్ చేస్తామని చెప్పారు. వాళ్ల నాన్నని కూడా ఈ సరదా ఆటలో భాగం చేసేశారు. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలైంది. ఏదైనా ఒక పెద్ద ఛాలెంజ్ అంటే కేవలం ఆలోచన ఉంటే సరిపోదుగదా, కొంచెం ప్లానింగ్ కూడా ఉండాలి. మరి మన గట్టు చింకి మరుసటి రోజు ఉదయాన్నే తమ ప్రిపరేషన్స్ ఎలా మొదలుపెట్టారో చూద్దాం. అంటే వాళ్ళు ఊరికే కారులో కూర్చోవాలనుకోలేదు, దాన్ని ఒక చిన్న ఇల్లులా మార్చేద్దామనుకున్నారు. చూడండి, పొద్దున్నే 6 గంటలకు లేవటం, వెనుక సీట్లో బెడ్షీట్ వేయటం, కుషన్లు పెట్టటం, కిటికీలకు కర్టెన్లు కూడా. ఈ ఛాలెంజ్ను వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారో దీనిబట్టే మనకర్థమవుతుంది. వాళ్ల నాన్నగారు వాళ్ల ఉత్సాహానికి అడ్డు చెప్పలేదు కానీ ఒకే ఒక్క కండిషన్ పెట్టారు. ఛాలెంజ్ అయిపోయాక కార్ని నీట్గా ఉంచాలి అని. ఇది ఒక రకంగా బాధ్యత గురించి నేర్పే ఒక చిన్న పాఠం కూడా అనుకోవచ్చు. సరే, ప్రిపరేషన్స్ అన్నీ పూర్తయ్యాయే. ఉదయం 8 గంటలకు ఛాలెంజ్ అధికారికంగా స్టార్ట్ అయింది. ఇక ఇక్కడ్నుండి అసలు టాస్క్ మొదలైంది. అదేంటంటే విసుగు రాకుండా సమయాన్ని గడపడం. ఈ టైంలైన్ చూస్తే వాళ్ల ప్రపంచం ఎలా నడుస్తుందో మనకర్థమవుతుంది. బ్రేక్ఫాస్ట్కి వాళ్ల అమ్మ నాన్న వడపావు తెచ్చిచ్చారు. తర్వాత కొంచెంసేపు హోంవర్క్ చేసుకున్నారు. ఆ తర్వాత బోరు కొడితే వర్డ్ గేమ్స్ ఆడుకున్నారు. ఇలా వాళ్ల రోజూ సాగుతోంది. సో కార్ లోపల వాళ్ల ప్రపంచం ఎలా ఉందంటే తిండి, చదువు, ఆటలు అన్నీ ఉన్నాయి. మధ్యలో వాళ్లతో పాటే వాళ్ల పెంపుడు కుక్క బింగో కూడా ఉంది. ఇది కేవలం ఒక ఛాలెంజ్లా లేదు, వాళ్ల జీవితంలో ఒక మంచి జ్ఞాపకంలా మారిపోతోంది. ప్రతి కథలో ఒక ట్విస్ట్ ఉంటుంది కదా. ఈ ఛాలెంజ్లో ఆ మలుపు ఒక సాధారణ భోజనం రూపంలో వచ్చింది. కథను పూర్తిగా మార్చేసిన ఆ క్షణం ఇదే. వాళ్ల అమ్మానాన్నలకు ఒక మంచి ఐడియా వచ్చింది, పిల్లలకిష్టమైన పాస్తా తీసుకువద్దామని. అది కూడా డ్రైవ్ త్రూ నుంచి. అంటే ఛాలెంజ్ రూల్స్ కూడా బ్రేక్ అవ్వవు. ఆలోచన చాలా బాగుంది, కాని వాళ్లకు తెలియదు కదా ఇదే కథని మలుపు తిప్పబోతోందని. పాస్తా చాలా టేస్టీగా ఉంది, కానీ అందులోనే ఒక చిన్న ప్రాబ్లం దాగి ఉంది: కారం. ఈ ఊహించని రుచే వాళ్లు ఎదుర్కొన్న మొదటి నిజమైన అడ్డంకిగా మారింది. మరి కారంగా ఉంటే ఏం చేస్తాం? చాలా నీళ్లు తాగుతాం. వాళ్లు కూడా అదే చేశారు. అయితే ఒక ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి వాళ్లు చేసిన పని ఇంకో పెద్ద ప్రాబ్లంను క్రియేట్ చేసింది. ఇక ఇక్కడే అసలు సీన్ మొదలైంది. ఎంత పట్టుదల ఉన్నా కొన్ని సహజమైన విషయాల్ని మనం కంట్రోల్ చేయలేం కదా. అంతే, వారి మొత్తం ఛాలెంజ్ ఒక్క క్షణంలో పక్కకు వెళ్ళిపోయింది. ఇక్కడే కథ యొక్క ఉత్కంఠత తారాస్థాయికి చేరింది. ఛాలెంజ్ సడన్గా ముగిసింది. గట్టు, చింకి ఇద్దరూ బాత్రూం కోసం పరుగుపెట్టారు. మరి ఈ కథ ముగింపు ఏంటి? దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? అలా ఇద్దరు పిల్లలు ఒకేసారి కారు దిగారు. టెక్నికల్గా చూస్తే వాళ్లు తమ ఛాలెంజ్లో ఓడిపోయారు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు చమత్కారం ఇక్కడే ఉంది. సరే, పిల్లలిద్దరూ ఓడిపోయారు. మరి ఈ ఛాలెంజ్లో గెలిచిందెదరు? వాళ్ల నాన్న దగ్గర ఈ ప్రశ్నకు ఒక ఆశ్చర్యకరమైన ఫన్నీ సమాధానం ఉంది. విన్నర్ ఎవరంటే బింగో! అవును, వాళ్ల పెంపుడు కుక్క. అది కారు దిగలేదు కాబట్టి రూల్స్ ప్రకారం ఛాలెంజ్లో గెలిచింది అదే. గట్టు చెప్పినట్టు ఈ ఛాలెంజ్ చింకికి మరియు నాకు మధ్య మొదలైనట్లు అనిపించినా గెలిచింది మాత్రం బింగోనే. ఈ మాట కథలోని హాస్యాన్ని భలేగా చూపిస్తుంది కదా.
చివరిగా ఈ కథ మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. గెలవడమంటే ఎప్పుడూ రూల్స్ ఫాలో అవ్వడమే కాదు, కొన్నిసార్లు ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడం, మధ్యలో వచ్చే ట్విస్ట్లని సరదాగా తీసుకోవడం, చివరికి అందరూ కలిసి నవ్వుకోగలగడమే అస్సలైన విజయం. గట్టు చింకిల ఈ చిన్న సాహసం మనకు ఈ పెద్ద పాఠాన్నే నేర్పుతుంది.